తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తాను ఎప్పుడూ వివాదాలకు పోలేదని, గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడమే తన లక్ష్యమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన ఉప్పుటూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆన విజయ్ కుమార్ రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. చూడమ్మా మిగతా పట్టాలన్నీ కూడా విలేజ్ సెక్రటరీ దగ్గర ఉన్నాయి. గతంలో అనేక ప్రభుత్వాలు చూశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చూశారు. మీరు 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో కూడా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ సగభాగం ఆడవాళ్ళకు కేటాయించడం జరుగుతూ ఉంది. పూర్తిగా ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళ మీద నమ్ముకొని ఉన్నాడు, పేదవాళ్ళని నమ్ముకొని ఉన్నాడు. మధ్యతరగతి ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా మధ్యతరగతికి పైన ఉండేవాళ్ళు ఈ ప్రభుత్వం రాదు, అది రాదు, ఇది రాదు, రాష్ట్రం నష్టపోయిందని మాట్లాడుతూ రాష్ట్రం నష్టపోలేదు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు పేదవాళ్ళు. దానివల్ల నష్టం జరగదు, లాభమే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ తగ్గకుండా చేసుకుంటూ పోతూ ఉన్నాం. నేను వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లో 150 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశాం. రాబోయే రోజుల్లో మరింత నేను గత 25 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశాను. ఎక్కడున్నా కూడా అభివృద్ధి చేశానే కానీ ఎక్కడా తకరారులు పెట్టలేదు. ఊళ్ళల్లో కేసులు లేవు. ప్రశాంతంగా అపోజిషన్ వాళ్ళని ఎక్కడా వేపుకు తిన్న లేవు. నేను సర్వేపల్లిలో 10 సంవత్సరాలు ఉంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను. పోర్టు తీసుకొచ్చాను, ఇండస్ట్రీలు తీసుకొచ్చాను, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఈరోజు అక్కడ 30,000 మందికి ఉద్యోగాలు సృష్టించాం. తప్పకుండా మీరు నన్ను ఆశీర్వదించండి. ఈ మన రూరల్ మండలాన్ని, రూరల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను. నేను మాటలు చెప్పిపోయేవాడిని కాదు, చేతల్లో చూపిస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను పార్లమెంటు సభ్యులుగా విజయసాయిరెడ్డిని మీరు ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా ఫ్యాను గుర్తు మీద ఓటేసి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన ఎందుకంటే ఆయన మాట చెప్తే తప్పడు, అమలు చేస్తాడు. అదే చంద్రబాబు గారి మాటలు చెప్తాడు, అమలు చేయడని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ దాదాపు 6-7 కోట్ల రూపాయలు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టే పరిస్థితి చూసాం. రహదారులు కానివ్వండి, జగనన్న ఇళ్ల పట్టాలు. మరి అదేవిధంగా మనకు వచ్చినటువంటి గ్రామానికి వచ్చేటటువంటి రోడ్డు ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో చేసినటువంటి పనులే తప్ప వేరే ఇంకెవరు చేసినటువంటి పరిస్థితి లేదండి. మరి అందుకనే మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు మన బళ్ళలో కొత్త బళ్ళు నిర్మిస్తున్నారు, మంచి సౌకర్యాలు కల్పించేటటువంటి పరిస్థితి, రహదారులు బాగా చేస్తున్నారు. మరి ఏదైనా కూడా మళ్ళీ ఆ గ్రామాలకి నేరుగా వచ్చినప్పుడు అమ్మ మేము చేసామని పెద్దలు సేనాయ్ కానీ, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులరెడ్డి కానీ ఎవరైనా మళ్ళీ ఈ గ్రామస్తుల్ని మనం కలిసి కూర్చొని మాట్లాడేటప్పుడు అయ్యా ఈ ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమాలు ఫలానా ఆయన ఆధ్వర్యంలో జరిగాయని మేము చెప్పుకోవడానికి కూడా ఎంతో బాగుండే విధంగా ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఈరోజు మన గ్రామానికి తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలవటం జరిగిందని మనం చేస్తున్నాం. మరి అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయండి. రేపు ఇంకొక 2 మాసాలు 2 నెలల్లో ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా మేము ఎలక్షన్ కాబట్టి మేము వస్తున్నాం అనేది కాదమ్మా. ఆ రోజు మీరు అడిగిన పనులు ఏవైనా ఉంటే అవి పూర్తి చేసి వాటి ప్రారంభోత్సవానికి మాత్రమే వచ్చాం. రెడ్డి గారి ఆశీర్వాదంతో మన శాసనసభకు రేపు మళ్ళీ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిలబడతా ఉన్నారు. అదేవిధంగా
పార్లమెంటు సభ్యుడిగా ఎంపీ విజయసాయి రెడ్డి గారు నిలబడతా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఆ రోజు మళ్ళీ మీరు ఆశీర్వదించినట్లయితే, ఎందుకంటే ఈ మాత్రం జవాబుదారీగా మీ గ్రామాల్లో పని చేసిన వాళ్ళు లేరు, అది చూడాల్సింది మీరు.